ఈ రాబోయే ఎన్నికల్లో ఏ నాయకుడు వస్తే బాగుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు బాగుంటుందండి. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళకి మాత్రం అతను చాలా బాగా చూస్తున్నారు. సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇస్తారు, ఎవరెవరు? అలాంటి పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ అనే వ్యవస్థ పెట్టి ఆ పిల్లలకి ఏదో నెలకింత ఆదాయం, ఒక 5,000 చొప్పున ఆదాయం మాలాంటి పేదవాళ్ళకి ఇంటికి పెట్టారు. అతనికి జీవితాంతం మేము రుణపడి ఉంటామండి. వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పు పట్టేసి మాట్లాడడం జరిగింది కదా చాలా సందర్భాల్లో. వాలంటరీ వ్యవస్థ వల్ల మీకు ఉపయోగం ఉందనుకుంటున్నారా మీరు? ఉపయోగం ఉందండి. ఇన్నాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలంటే ముసలోళ్ళ అట్టలు 4 రోజులు 5 రోజులు ఎండలో ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా తెల్లవారుజామునే 6 గంటకల్లా వాలంటరీ ఇంటికి వెళ్ళి వాళ్ళని లేపి మరీ డబ్బులు ఇస్తున్నారు. అంతకున్న ఇంకేటి కావాలమ్మా? సంవత్సరం అనుకోండి, నెలనాడు మన అన్నదమ్ములైనా మనకివ్వరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను అంటే ఒక భరోసా ఇచ్చి పెన్షన్లు అవి ఇచ్చారు. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు జనాలు. రేట్లు పెంచేశారు, గ్యాస్ రేట్లు పెరిగిపోయి, రేషన్ రేట్లు పెరిగిపోయి, ఇన్ని రకాలుగా అపోజిషన్ వాళ్ళు మాట్లాడడం, పబ్లిక్ కూడా కొంతమంది మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దానిపై మా అభిప్రాయం అంటమ్మా, ముందు నుంచి రేట్లు అవి పెంచుకొని వస్తున్నారు. ఆ ప్రభుత్వం ఎక్కి ఇది చేశారు అనుకొని ఏం లేదు, కావాలని అతని మీద రాయి వేస్తున్నారు. అది. మీకు రేషన్ కార్డు ఉందా? ఉందమ్మా. పథకాలు ఏమైనా అన్నీ ఉన్నాయమ్మా. పిల్లల చదువు విషయంలో మాత్రం మా ఇంట్లో భర్త అయినా వెనకాడుతారేమో కానీ జగనన్న మాత్రం మా పిల్లల కోసం చాలా చదువులు. నా పిల్లడు పెద్ద డిగ్రీ, చిన్నోడు ఇంటర్ 4 సార్లు అందింది, 5 షిఫ్ట్ అందలేదు. మరి దానివల్ల ఇది అది జగనన్న మాత్రం ఎంతమంది పేద రోదనిసి వ్యాపారాలు అయితే ఏమి, అమ్మఒడి అయితే ఏమి, ఆసరా అయితే ఏమి, ప్రతి పథకానికి మా ఇంట్లో బాధ్యతగా అన్నదమ్ముడి కిందగా మమ్మల్ని ఆదుకున్నారమ్మా. మీరు జగనన్నకే ఓటేయడానికి సిద్ధమమ్మా, సిద్ధం 100%, 100%. మా హృదయం అంతా జగనన్న, మా పిల్లలు మీనేటి. ఎంపీగా ఝాన్సీ మేడం అవకాశాలు ఎలాగని? ఎంపీ 2 సార్లు ఎంపీగా చేసిందమ్మా మేడము. ఇప్పుడు కూడా వస్తే మాకు మంచి బెనిఫిట్లు, మాకు కూడా ఏమి, మా మహిళలకి ఏమి, మా పిల్లలకి ఏమి అన్నీ సిద్ధంగా చేస్తారని మేము నమ్ముతున్నాము. వాసుపిల్లి గారు అలాగే చేస్తారమ్మా. ఏదైనా కష్టమైన నష్టమైన మేమున్నామమ్మా అని అంటారు. అలాగే పూర్ణిమ గారు మా వార్డు ప్రెసిడెంట్. చాలా కష్టమైన సావులైన పుట్టిలైన ప్రతి ఇంటికి వచ్చి నేనున్నానమ్మనేసి మమ్మల్ని చాలా అన్నదమ్ములుగా అక్కచెల్లుగా ఆదుకుంటారమ్మా. థ్యాంక్ యూ.